నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బిగ్ బాస్ సీజన్ 9. సో ఇందులో మనకి ఇప్పుడైతే మొత్తానికైతే ఇది ఫైనల్స్కి వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇంకొక ఫ్యూ వీక్స్లో ఇంకా ఈ సీజన్ కూడా అయిపోతుంది. అయితే ఇప్పుడు మరి ఇందులో ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు సీజన్ విన్నర్ అవుతారు అనేది చాలా ఉత్కంఠభరితంగా అయితే ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే, కొన్ని కీ ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఎండింగ్లో వచ్చేసిందని అనుకోవాలి. ఇప్పుడు అన్ని టికెట్ ఫినాలే నడుస్తుంది. అండ్ ఇంకా ఎవరు విన్నర్ అనేది కూడా బాగా చర్చనీయాంశమైంది. సో ఎవరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? 1 సెకండ్. సీజన్ స్టార్ట్ అయినప్పుడు చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఇట్లుంటారు, వీళ్ళు ఇట్లా అని. పేరెంటల్ వీక్ వచ్చేసరికి అంచనాలన్నీ అటు ఇటు అయిపోయాయి. ఎవరైతే వేస్ట్ అనుకున్న వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఎవరైతే అమ్మో అనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మధ్యలో ఫైర్ స్ట్రో వచ్చింది. ఆ ఫైర్ స్ట్రో అగ్ని ధూమారం ఎట్లా వచ్చిందో అట్లాగే వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అందులో ఆ తర్వాత వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన ఆమెను కూడా తీసేసాం, దివ్య. సరే, ఓవరాల్గా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ వైల్డ్ కార్డ్ అంటే భరణీయే చెప్పాలంటే, అంతే కదా. సో ఇప్పుడు లాస్ట్ వీక్ గ్రాండ్ టు ఫినాలే స్టార్ట్ అయింది, టికెట్ టు ఫినాలే స్టార్ట్ అయింది. టికెట్ ఫినాలే స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు బయట వాళ్ళకి నీకు ఓట్లు వేసినా సరే నువ్వు లోపల టాస్క్ ఆడకుండా ఫైనల్కి పోకపోతే నువ్వు పోయినట్టేగా. ఇప్పుడు నేను నీకు ఓట్లు వేస్తాను, నువ్వు టాప్లో ఉన్నావు, విన్నర్ నువ్వే పో, సంతకం కూడా పెట్టేశా, మొత్తం 50 లక్షలు నీవే అని. కాకపోతే లాస్ట్ టికెట్ ఫినాలే టాస్క్లో నువ్వు ఒక్క టాస్క్ కూడా గెలవాలా, నువ్వు పోవు, మరేం నీవు వేస్టేగా ఇంకా. అంతే, అట్లా టికెట్ ఫినాల్. ఇప్పుడు ఓటింగ్ ఎంత ముఖ్యమో లోపల ఉండే వాళ్ళ స్ట్రెంత్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చూసుకుంటే నీకు అన్నీ బయట పెడతా చూడు. ఫస్ట్ మొన్న సంజన నుంచి తీసుకొద్దాం. సంజన గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? రీతుని ఏదో ఇంత పెద్ద మాట అనింది, నువ్వు రాత్రులు వాడితో ఏదో ఉంటావని అనింది. అన్కంఫర్టబుల్గా ఉంది, అంత పెద్ద మాట అని చెప్పేసి రచ్చరచ్చ చేశారు. నాగార్జున గారు కూడా అంత పెద్ద మాట ఎలా అంటావు నువ్వు అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. తర్వాత ఏంటి, ఉంటావా వెళ్తావా అంటే ఉంటా అనింది. నేను ఎందుకు వెళ్తా, ఉంటా, ఎందుకు వెళ్ళాలి బయటికి. నెక్స్ట్ తర్వాత నువ్వుగా డిసైడ్ చేసేది, నిన్ను డిసైడ్ చేసేది వాళ్ళు ఉండమంటే ఉంటావు, లేకపోతే ఆడే నన్ను డిసైడ్ చేయడానికి. నేను పోతా, చల్ నేను ఉండను. నేను అక్కడ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో నీ గ్రాఫ్ అక్కడికి వెళ్ళిపోయింది, ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక్కడ బిగ్ బాస్ అంతే, ఎవరు ఎప్పుడు లేస్తారో, ఎవరి గ్రాఫ్ ఎప్పుడు పడిపోద్దో తెలియదు. తనూజ నోరేసుకొని నువ్వు అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పవన్ మీద పడిపోయేసరికి గ్రాఫ్ కాస్త తగ్గింది. సో లాస్ట్ మూమెంట్లో ఇది చూడు, పేరెంటల్ వీక్లో అందరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని పెడతారు, కానీ ఆ తర్వాత కూడా గేమ్ చాలా రకాలుగా చేంజ్ అవుతుంది. కానీ ఎక్కువ వరకు చూసుకున్నట్టయితే ఇమాన్యుల్, తనుజకి ఎక్కువ వరకు ప్లేసెస్ వచ్చాయి, ఓట్లు పడుతున్నాయి. కళ్యాణ్ పడాలకు కూడా పడుతున్నాయి ఓట్లు కదా, పడుతున్నాయి, పర్లేదు. కానీ ఇప్పుడు మాట్లాడుకుంటే నువ్వు ఎపిసోడ్ వైజ్గా చూడు, బిగ్ బాస్ వైజ్గా కూడా చూడు, జనాలుకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. యాక్చువల్ చెప్పాలంటే అగ్ని పరీక్ష నుంచి ఇద్దరు వచ్చారు కదా, డెమన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్. మన ఇద్దరం ఇలాగే, నువ్వు డల్ ఉన్నప్పుడు నేను డల్ ఉన్నప్పుడు నువ్వు నీకు, మన ఇద్దరమే టాస్క్లు ఆడుతూ లాస్ట్ వరకు మనమే ఉంటాం. ఒకరు గెలిచినా ఒకరు డబ్బులు సూట్ కేసుతో వెళ్ళొచ్చు. టాప్ 3లో ఉన్నాం అనుకో, సూట్ కేసు కావాలా అంటే ఒకటి సూట్ కేసు పట్టుకుని వెళ్తాడు, ఇంకొకడేమో ప్రైజ్ మనీ తీసుకెళ్తాడు. అట్లా ప్లాన్ చేసుకొని వచ్చారు వీళ్ళు. అగ్ని పరీక్షలో ఉన్నప్పుడే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు నీకు కళ్ళ కట్టినట్టు చెప్తా, రోడ్డు టాస్క్, ఇసుకేసి పోయాలి, కంకర పోయాలి, ఆ షేపులు కరెక్ట్గా పెట్టాలి, తనుజ ఎగిరెగిరి దూకినా సరే లెవెల్ బాగుండాలి, అది కదా టాస్క్. అమ్మో నడుము నొప్పి, అయ్యో నడుము నొప్పి, నా వల్ల అట్లా అని వాడు రోడ్డు పూర్తి చేసేంత వరకు స్లోగా అతనికి హెల్ప్ చేశాడు డెమన్. అయ్యో పాపం ఈయనకు నడుము నొప్పి ఏమో అని మనం అనుకున్నాం, పాపం లేకపోతే గెలిచేవాడు అని, అవునా. ఆ తర్వాత డాక్టర్ రూమ్కి పిలిచినా సరే ఏం పెద్దగా లేదని బిగ్ బాస్కి కూడా అర్థమైపోయింది. నెక్స్ట్ ఒక కుర్చీ ఇచ్చాడు, వీల్ చైర్ ఒకటే తక్కువ, ఇట్లా కూర్చోవాలి, అవునా. అంత కూర్చున్నాడువి, మళ్ళీ వెంటనే నువ్వు సెటరేట్ అయ్యి ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నావు, పనులు చేస్తున్నావు, బాగానే ఉన్నావు. నడుము నొప్పి అన్న విషయం మర్చిపోయావు నువ్వు. నెక్స్ట్ టాస్క్ బాగా గుర్తుపెట్టుకో, నీకు ఇచ్చిన 2 టఫ్ టాస్క్లే. ఏంటో తెలుసా, సుమన్ శెట్టితో గొడవ పడ్డం టఫ్ టాస్కే అది. నెక్స్ట్ భరణి పెట్టాడా ఇటు నిన్న, అది కూడా టఫ్ టాస్కే, చాలా టఫ్ టాస్క్ అది. ఆ టాస్క్ నువ్వు చాలా హ్యాపీగా ఆడావు.
కానీ గెలవలేదు కదా. నువ్వు గెలవలేదు, నేను చెప్తాను విను. టఫ్ ఈజీగా ఆడావు. ఎక్కడ దొరికిపోయాడు? సుమన్ శెట్టి టాస్క్లో దొరికిపోయాడు. బ్లాక్స్ని పట్టుకోవాలి కదా, ఇద్దరు సుమన్ శెట్టినే టార్గెట్ చేశారు కదా. నెక్స్ట్ కళ్యాణ్కి ఒక అవకాశం దొరికింది. డెమన్ ఏం చేశాడంటే 10 బ్లాక్లు స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టి సుమన్ దగ్గర ఉన్న 2 గుంజుకుందామని ట్రై చేశాడు. కళ్యాణ్కి అందరు చెప్పారు, కళ్యాణ్ అక్కడ వాడు ఒట్టి వదిలేసాడు, వెళ్ళి తీసుకోవాలంటే వాడు అస్సలు కదలకుండా డెమాన్ని గెలిపించాడు. ఎందుకంటే రోడ్డు టాస్క్లో నువ్వు వాడు నన్ను గెలిపించాడు కాబట్టి ఈ టాస్క్లో వీడిని గెలిపించాడు. ఈ ఇద్దరు అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి బిగ్ బాస్కి వెళ్దామని ఆల్రెడీ అనుకున్న వాళ్ళు. ఫస్ట్ వీక్లో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉన్నప్పుడు అందరూ ఒకటే, వాళ్ళంతా గ్రూప్ అంతా ఒకటే. ఆ గ్రూపుల్లో సఖ్యత లేని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ గ్రూప్లో కూడా మోసం చేసి లాస్ట్ వరకు మనం ఉండాలని చెప్పేసి ఒక మ్యాచ్ ఫిక్సింగ్తో ఆడుతున్నారు. ఈ విషయం లోపల ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కాల, వీళ్ళు కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. ఇది సంగతి, జస్ట్ కళ్ళతోనే. ఆ డైలాగులు బయటకు వస్తే మైకులు కెమెరాలు క్యాప్చర్ చేస్తాయని అది ఇప్పుడు దొరికిపోయారు. నిజంగా నిన్న టాస్క్లో ఇప్పుడు పవన్కి ఇంకోటి ఏం తెలుసు, డెమాన్కి నడుము నొప్పి అని కూడా తెలుసు. వాడిని కింద పడేసో మీద పడేసో అటు తరపు ఇటు తరపు నువ్వు కావాలంటే నువ్వు గెలవాలనుకుంటే తీసుకోవచ్చు నువ్వు బ్లాక్స్, అస్సలు ముట్టల. చూడు ఏమనాలి దీన్ని, మ్యాచ్ ఫిక్సింగ్ ఇది. నెక్స్ట్ రీతు అండ్ డెమాన్కి కూడా ఒక క్లారిటీ ఉంది. వీళ్ళదేమి ఈ లవ్ కాదు, 100% లవ్ కూడా కాదు, కళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి ఒక వ్యవహారం పెట్టుకుంటే లాస్ట్ వీక్ వరకు ఉంటామని ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమై ఆ వ్యవహారాన్ని కంటిన్యూ చేయడానికి అక్కడ రోడ్ టాస్క్లో వాడు కష్టపడుతుంటే ఈమె కెమెరా దగ్గరకు వచ్చి ఇలా ఒరిగి ఓహో అని అంతరంగాల్లో ఓ కలంకితలో పద్మినిలాగా, అమ్మ ఓ ఎండమావుల్లో సుప్రతీకలాగా ఒక ఇచ్చేసింది ఓ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళు ఎంత బాగా క్యాప్చర్ చేశారంటే నీట్గా అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో వాడు ఆడుతున్నాడు, ఇక్కడ క్లోజప్లు ఏడుస్తుంది. ప్రతి జన్మకు వారది ఆడది అని ఒక సీరియల్ వస్తుంది చూడు, ఆ టైటిల్ సాంగ్ వేయొచ్చు అక్కడ. ఇది సంగతి, అన్నీ తెలుస్తున్నాయి మా. ఇప్పుడు నేను చెప్పిన క్యారెక్టర్స్ అన్ని డ్రామాలేగా కదా. నవ్వు జెన్యూనిటీకి వద్దాం. సుమన్ శెట్టి నేను ఆడతా, వయసు పెద్దదే పాపం, ఓపిక కూడా ఉండొచ్చు. ఇన్నాళ్ళేమో మంచితనంతో వచ్చా, ఇప్పుడన్నా టాస్క్లు ఆడకపోతే అమ్మో మళ్ళీ నన్ను ఏమన్నా అవుతుందేమో, నేను గెలవాలన్న సంకల్పం ఆ పిల్లోడికి ఉంది, అది కనబడతా ఉంది. అసలు ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఆయనే లీస్ట్లో ఉన్నాడు. కానీ ఈ వీక్ ఎంత బాగా ఆడాడో తెలుసా, ఆ నీళ్ళది పట్టుకోవడానికి అట్లాగే పట్టుకొని నేను గెలవాలి. అందరూ వచ్చి తనకే వేశారు, సుమన్కే వేశారు. అసలు మా తనజకు చాలా తక్కువ మంది వేశారు వాటర్ గెలవాలని, అదొక సంకల్పం. నెక్స్ట్ మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంకోటి ఎవరు, భరణి నిన్నటి ఆ బ్రిక్స్ టాస్క్లో భరణికి ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం, హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాడు. ఆడాడనే అనుకున్నాను అందరు, అవునా? ఇద్దరికి ఒకటి నడుము నొప్పి, ఒకటి కానొప్పి. నడుము నొప్పి ఫేక్, కానీ భరణికి నొప్పి ఉన్నా సరే తట్టుకొని ఆయాసపడి ఆడి మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళి 4 బ్యాగులు వేసేసాడు, అయిపోయింది. కష్టపడి ఆడాడుగా. నౌ కమ్ టు సంజన. ఇప్పుడు సంజనకి సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ రోజు ఏమడిగింది, నేను చూసిందే కదా చెప్పా, నేనేమన్నా అబద్ధం చెప్పానా, అలాగే నేను నిందేశానా, లేకపోతే ఎలిగేషన్ పాస్ చేశానా? నేను చూసినప్పుడు అక్కడ రోజు రాత్రి ఏమో అక్కడ కూర్చుంటారు, హిహిహి ఈకైకలు పక్కపక్కలు ఏందేందో నవ్వుకుంటూ ఉంటారు. ఆ వీడియోలు కూడా మనకు వైరల్ అయ్యాయి షార్ట్స్లో, అవునా? అదే ఆమె చెప్పింది. ఉన్నట్టు చెప్తే నేనేం తప్పు చేశానా, నేను వెళ్ళిపోతా, నాకు ఎవడు భిక్షం అక్కర్లేదు అనేది సంజన గ్రాఫ్లు వేసింది. నవ్వు ఇప్పుడు తనూజ గురించి మాట్లాడదాం. వాటర్ టాస్క్లో తనూజ నీళ్ళ కంటే కూడా ఈ సంజన కావాలనే నన్ను ఓడిపోయడానికి ట్రై చేస్తుంది అని ఆలోచించి ఓడిపోయింది. నిజంగా చెప్తాను. అప్పటికి క్వశ్చన్ చేసింది, సంజన నువ్వు కావాలనే పిలుస్తున్నావు కదా బరి అంటే, అంత సీన్ లేదమ్మా, వాళ్ళని 2 సార్లు వీళ్ళని 2 సార్లు పిలిచి నేను ఈక్వల్గా చేస్తా, ఏం చేయకని. ఈ వెళ్ళి కూర్చొని మళ్ళీ నేను చాలా కష్టపడి ఆడినా కూడా అసలు ఏదో ఉండంటే సంజన చూసింది ఇట్లాగే, అబ్బా ఏం డ్రామాలా, సర్లే స్ట్రాంగ్ ఉండని చెప్పేసి వెళ్ళింది. షీఈస్ వెరీ స్ట్రాంగ్. సో ఇప్పుడు చెప్తున్నా నేను, ఈ డెమాండ్ పవన్ కళ్యాణ్కి మీరు ఓట్లు వేస్తే మీరు పప్పులో కాలేసినట్టే. నేను కూడా నమ్మిన, పేరెంట్ వీక్ వచ్చేంత వరకు పవన్ కళ్యాణ్ని నమ్మా. రోడ్డు టాస్క్ అండ్ ఆ చెక్కల టాస్క్లో దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళే అమ్మ, బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నీ మాట్లాడుకునే వస్తారు, తెలుసు వాళ్ళకి అన్నీ కూడా. ఇక్కడ నమ్మడానికి ఏం లేదు. ఇప్పుడు జెన్యూన్గా సంజన, సుమన్ శెట్టి అండ్ భరణియే ఉన్నారు, నాస్కి మాన్యుయల్ కలుపుకుంటే.
ఈ నలుగురు ఇమాన్యుల్ ఏమి ఫేక్ ఆడట్లేదా, అంతా కరెక్ట్ ఆడుతున్నారా? ఇమాన్యుల్కి ఏముందంటే ఆయన ఆడుతున్నాడంటే ఇమాన్యుల్ చేసినంత డ్రామానే. ఇప్పుడు ఈ జబర్దస్త్ వాళ్ళకి ఆ స్కిట్లు ఎలా రక్తి కట్టించాలో తెలుసు, బయట ఈవెంట్లు జనాలను ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసు. ఇన్ని 100 ఈవెంట్లు చేసి వస్తారు మా బయట పెళ్ళిళ్ళకి వాటికి వీటికి వెళ్ళి. సో ఆ ప్లానింగ్ ఆల్ ఉంటుంది. అందుకే జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరు కూడా లాస్ట్ వరకు ఎంటర్టైన్ చేయడానికి పనికొస్తారు, నీకు విన్నింగ్ మెటీరియల్కి ఎవరు పనికిరారు. ఇప్పుడు అవ్వాలంటే చాలా వరకు ఇమాన్యులే మరి విన్నర్ అని ఛాన్స్ అసలు 80% జీరో అంటే జీరో. ఆయన వాడే పాటలు కానీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు చేసిన ఎమోషన్లో కూడా నాకు డ్రామానే కనబడింది తప్ప నాకు జెన్యూనిటీ ఎక్కడ కనబడలే. వాళ్ళ అమ్మ జెన్యూన్, మళ్ళీ పాపం ఆవిడ జెన్యూన్. వీడు దాన్ని యూటిలైజ్ చేసి కెమెరాకి ఎక్కువ ఫుటేజ్ ఇవ్వడానికి ట్రై చేసినట్టే నాకు అనిపించింది. జెన్యూన్గా ఆడింది భరణి. భరణి ఒకసారి బయటికి వెళ్ళి వచ్చాడు, 2 సార్లు బయటికి వెళ్ళి వచ్చాడు కాబట్టి టాప్ 2లో నువ్వు సంజన అండ్ ఒకవేళ సుమన్ శెట్టి ఉంటే లేడీ విన్నర్గా సంజన ఉండే అవకాశం ఉంటుంది జెన్యూన్గా ఒకవేళ ప్రక్రియ జరిగితే. ఇక లేదు ఏంటో ఎవడెవడి మైండ్ ఒక్కొక్క సెట్ ఉంటుంది అనుకుంటే లాస్ట్లో ఒక తనూజ అండ్ కళ్యాణ్ పడాలనే చేతులు ఎవరి చేతులు లేపుకోండి. బట్ వీళ్ళందరూ కూడా డ్రామాలే. బిగ్ బాస్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, వీళ్ళల్లో ఎవరికి బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేదు. సంజన ఒక్కదానికే బిగ్ బాస్ మీద కూడా రెస్పెక్ట్ ఉంది. బిగ్ బాస్ మాట్లాడితే ఎస్ బాస్, నో బాస్, ఓకే బాస్. హోస్ట్ నాగార్జునకు కూడా సంజన ఎప్పుడు గౌరవం ఇస్తుంది, ప్రతిసారి చూస్తూ ఉంటుంది. ఫేక్ ఎక్కడా లేదు.